మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని సాచ్యురేషన్ మోడ్ లో దళిత కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసింది చరిత్ర కూడా మీ అందరికి కూడా తెలిసిందే. ఇప్పటిదాకా దాదాపు 18,500 కుటుంబాలకి హుజురాబాద్ నియోజకవర్గంలో 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాల అకౌంట్ లో వేసింది కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే అందరికీ కూడా దాదాపు 14,000 మందికి 13,000 నుంచి 14,000 మందికి ఇలా 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినాం. ఈ మిగిలిన 5,000 కుటుంబాలకి కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసినాం. దాంట్లో ఫస్ట్ విడత కింద 5 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి. ఇక సెకండ్ విడతకి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు సెకండ్ విడత రెండో విడత రావాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఈ ప్రభుత్వానికి ఏ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ప్రతి దళితుని అకౌంట్ లో డబ్బులు వేసినాము. ఆల్రెడీ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, వాళ్ళకు ఉన్న పైసలు తీసి ఇవ్వడానికి మీకేంది ప్రాబ్లం? నేను ఇప్పటికీ అసెంబ్లీలో 2 సెషన్స్ అయినా, ఇప్పటిదాకా అసెంబ్లీ సెషన్లో నేను ఎమ్మెల్యే అయినాక 2 అసెంబ్లీ సెషన్లలో కూడా ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీలో దళిత కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ రెండో విడత దళిత బంధు ఇచ్చేయాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసిన. మరి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతున్నా. ఇవాళ కూడా నేను అడుగుతున్నా, వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మీకేం ఇబ్బంది? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు దళిత బంధు? మరి బట్టి విక్రమార్క గారు, మీరు ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి. మరి మీ నియోజకవర్గంలో మదిరాలో కేసీఆర్ గారు ఇచ్చిన 1,100 దళిత బంధు చెక్కులు మొన్న మీరు ఇచ్చిరు కదా, మా హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు ఎందుకు ఆపుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది పైలట్ ప్రాజెక్ట్. భారతదేశం మొత్తం కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని ఎత్తి చూసే విధంగా కేసీఆర్ గారు చేసిన దళిత బంధుని మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు ఏం రైట్ ఉన్నదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేసుడు పనిచేయరి. రాజకీయం ఎందుకు చేస్తున్నారు దీంట్లో? పేద దళిత కుటుంబాల జీవితాలతోనే ఆడుకోకండి అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బాధ మీకు అర్థమైతలేదా? కావాలని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? దీంట్లో కూడా కౌశిక్ రెడ్డి గారు ఆపిరని, దీంట్లో కూడా గంగల కమలాకర్ గారు ఆపిరని. అరే మీకేమైనా ధమాకుందా, తలకే ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏ విధంగా మేము ఆపినో చూపిస్తా. మేము దళిత కుటుంబాలకి మేము ఇచ్చినాం, మీరు రిలీజ్ చేయరు. అని మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, రిలీజ్ చేయరు. పాపం వాళ్ళు గత 10 నెలల నుంచి కలెక్టర్ దగ్గరికి పోయారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయారు, మంత్రుల దగ్గరికి పోయారు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయారు, వాడున్న స్థానికంగా ఉన్న మంత్రుల దగ్గరికి పోయారు. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళు మాకు ఈరాయామి దండం పెడతాం, ఇలా రాజకీయం చేయకూడని వాళ్ళు అడుగుతుంటే దీనికి కౌశిక్ రెడ్డి ఆపిండు, దీనికి ఇంకోటి ఆపిండు అని చెప్పి బంజేరి రాజకీయాలు. ఇప్పటికన్నా మీరు వెంటనే విడుదల చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా వాళ్ళ ఊర్లలో తిరగలేని పరిస్థితి తీసుకొని వస్తామని హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ తస్మా జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు ఏళ్ళదాకా ఏది, ఇప్పటి నుంచి సంవత్సరం ఆగాలని మేము కూడా ఆగినాం. అసెంబ్లీలో కూడా మీరు చేస్తామని ఎవరిని విడిచిపెట్టాం. రణరంగమే ఉంటది. ఏ పోలీసోడు మిమ్మల్ని కాపాడుతున్నారు అనుకుంటే ఏ పోలీసోడు మిమ్మల్ని కాపాడలేడు. ఎంతమంది వస్తారు భయ్, ఎంతమంది పోలీసులు వచ్చి ఆపుతారు మమ్మల్ని? ఏం చేస్తారు మీరు? మీతో ఏమైతుంది? మీరు చేతనైతే మీరు ఎలక్షన్ లో ఏం చెప్పిర్రు? కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండ్రు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము 12 లక్షలు ఇస్తామన్నాం. ఇంకా అదనపు 2 లక్షలు కూడా ఇవ్వాలి బిడ్డ. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 18,000 కుటుంబాలకి ఈ రెండో విడతనే కాదు,
మీరు అన్న అదనపు 2 లక్షలు కూడా ఇవ్వాలి. అదనపు 2 లక్షలు కూడా ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ సంగతి ఏందో చెప్తాం. చాలా తొందరనే మీ కథ ఏందో నవంబర్ 20 తారీఖు తర్వాత ఇవ్వకపోవాలి, అప్పుడు చెప్తా. దయచేసి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2వ విడత రాని దళిత కుటుంబాలందరికీ కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను. 9 తారీఖు 10 గంటలకి హుజురాబాద్ లో నా ఇంటి దగ్గరికి మీరు అందరు కూడా రండి. ఖచ్చితంగా మీ అప్లికేషన్లు తీసుకొని పైనకి కలెక్టర్ గారికి పైనకి కూడా పంపుతాను. దయచేసి మీ అందరు కూడా రావాలని, భార్యాభర్తలు అందరూ కూడా కలిసి రావాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.